దేవుడే పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. కన్యక గర్భములో పరిశుద్ధుడుగా, ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన కర్మలో కూడా పరిశుద్ధత. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అట్టి పరిశుద్ధుడైన దేవుడు భూమి మీద వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు పేరు ఇవ్వబడింది, చాలా పేర్లు ఇవ్వబడినా మనం హృదయానికి స్వీకరించాల్సింది అద్భుతమైనది ఏంటంటే ఎమ్మానుయేలు. అంతే నాకు తోడుగా ఉన్నాడు, నాతో ఉన్నాడు. ఆయన కూడా చెప్పాడు, నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, మీకు నేను తండ్రిని అయి ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. ఆ విషయాలని నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. చూస్తే నమ్ముతాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. కాబట్టి ప్రభు మనకు తోడుండటానికి వచ్చాడు. ఆ విషయాన్ని మన హృదయంలో ఈ క్రిస్మస్ సందర్భంలో తోడుండటానికి వచ్చాడు. అయితే యెషయా 61 చదువుకున్న నలిగిన వారికి, దీనులకు, తర్వాత దుఃఖాక్రాంతులయ్యి ఉన్న వారికి, సియోనులో దుఃఖించే వారికి, ముఖ్యంగా సియోనులో దుఃఖిస్తే ఉల్లాసం వస్తుంది. అంటే దేవుని సన్నిధిలో దుఃఖించే వారికి ఉల్లాసం వస్తుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎక్కడ? ఈ నామమును బట్టి, భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో వారి దుఃఖాన్ని తీసుకొచ్చి పెడతారు, అప్పుడు వారికి ఉల్లాసం వచ్చింది. అందుకొరకు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కనుక మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఆ దినాన జ్ఞానులు ఆ చిన్న బాలుని, యేసుక్రీస్తు ప్రభుగా ఉన్నటువంటి చిన్న బాలుని అదే పనిగా తూర్పు దిక్కు నుంచి చుక్కని చూసుకొని కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చారు. గొల్లలకు వర్తమానం తెలిసింది. రాత్రి గొల్లలు సంతోషంతో ఆ వర్తమానం తీసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన పూజించారు, ఆరాధించారు. గొల్లలు వెళ్తూ ఆయనను ప్రకటిస్తూ వెళ్ళారట, ప్రచురం చేస్తూ వెళ్ళారట. ఇప్పుడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న మనం అలా ఏం చేయాలి? అక్కడక్కడ ఆ గొల్లల వల్ల మనం కూడా వాళ్ళకి వీళ్ళకి ప్రభువుని గురించి తెలియచేయాలి, చెప్పాలి. తెలియని వారికి, తెలిసిన వాళ్ళకంటే పోతా ఉన్నాను, అది వేరే. తెలిసిన వాళ్ళకి చాలా అదే పనే, కానీ తెలియని వాళ్ళకి తెలపాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మేమేదో ఇప్పుడు చూసాం, ఎక్స్పెక్ట్ చేసాం, పర్వాలేదు సుమారుగా అయితే, కానీ మాకు తృప్తి ఏంటో తెలుసా? ప్రభువుని ఎరగని బిడ్డలు ఉన్నారు చాలు. వీళ్ళేదో పెద్ద గుంపులు వచ్చి 100, 200, 300 వేలు వచ్చి ఆడ ఉంటారు, అది కాదు. చాలు. తెలియని బిడ్డలు, అమాయకులైన బిడ్డలు ప్రభువును అర్థం చేసుకుని ప్రభువులో ఉండే జీవితాన్ని జీవించే బిడ్డలు వారు అప్పగించుకుంటారు. వారి మనసును కన్నీళ్లతో అప్పగించుకుంటారు. నేను చూస్తూ ఉంటాను, వాక్యం చెప్పేటప్పుడు కానీ, పాటలు పాడేటప్పుడు కానీ. మా ప్రభువుని ఎరిగిన ప్రజల కంటే ప్రభువుని ఎరగని ప్రజలు, నేను వాక్యం చెప్తున్నా లేకపోతే పాట పాడుతున్నా, వాళ్ళ కళ్ళ నిండా నీళ్లు తిరుగుతూ కళ్ళ నీళ్లు కూర్చుకుంటా ఉంటాను. నేను చూస్తూ ఉంటాను, హ్యాపీ. చాలు ప్రభా, అంతకంటే ఇంకే కాదు అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనస్సు వంచుతున్నారు, ప్రభువుకు అప్పగిస్తున్నారు. కనుక ఈ క్రిస్మస్ మనకు సంతోషకరమైంది. ప్రభు మనతో తోడుగా ఉండటానికి వచ్చాడు, మన సమస్యలను తొలగించడానికి, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల. అమ్మగారు ఒక మాట అన్నారు, సహజంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కష్ట నష్టాలు అనేవి సహజంగా ఉంటాయి. అయితే ఏవి జరిగినప్పటికీ అవన్నీ మన మేలు కొరకే అని ఆనందించాలి అని చెప్పారు. ఆ మాట నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవునా? అవును. మానవ జీవితంలో కష్టాలు అనేవి సహజంగా ఉంటాయి. రకరకాలైన మేలు వస్తాయి, రకరకాలైన విధానాలు వస్తాయి. అయితే అవన్నీ కూడా మన మేలు కొరకే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువా నీకు స్తోత్రం కలుగును గాక. రైట్.